అలాగే టెల్ మీ అబౌట్ యువర్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ యూ ఫేస్డ్ అన్నప్పుడు సో డెఫినెట్ గా మీరు మీ కాలేజ్ లో చేసిన ప్రాజెక్ట్ లో కానీ లేదా మీ కాలేజ్ లో మీరు చేసిన ఇంటర్న్షిప్ లో కానీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెనీ స్టూడెంట్స్ ఇన్ మై క్లాస్ ఫెయిల్ టు డూ API ఇంటిగ్రేషన్, AI ఇంటిగ్రేషన్, బట్ ఐ క్విక్లీ లెర్న్ దట్ సబ్జెక్ట్ అండ్ ఐ సాల్వ్డ్ ఇట్ which helped to not only to your project like అది మిగతా వాళ్ళ ప్రాజెక్ట్స్ కూడా హెల్ప్ చేస్తున్నటువంటి ఒక థింగ్ వచ్చేలాగా మీరు చెప్పొచ్చు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చింది. నేను క్వాంటమ్ కంప్యూటింగ్ నేర్చుకుని సో దాని మీద కొన్ని ప్రాజెక్ట్స్ చేయడం ద్వారా అంటే ఎవ్రీవన్ మీ కాలేజ్ లో ప్రొఫెసర్స్ అందరూ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఛాలెంజింగ్ అనుకున్నారు. బట్ దానిలో ఉన్నటువంటి అంటే ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయినా సరే అది నేను నేర్చుకుని దానిలో ఉన్నటువంటి ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయగలిగాను. దాని గురించి నేను ప్రజెంటేషన్ ఇవ్వగలిగాను. ఛాలెంజింగ్ సిచ్యువేషన్ అప్పుడు మీరు చూడాల్సింది ఏంటి అంటే ఈ ప్రాబ్లమ్ విచ్ ఇస్ ఎఫెక్టింగ్ ఎవ్రీవన్ ఇన్ ద మెనీ పీపుల్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ని మీరు ఎలా ఓవర్కమ్ చేశారు అనేటటువంటిది ఎక్స్ప్రెస్ చేయడానికి ప్లాన్ చేయండి. అలాగే శాలరీ ఎక్స్పెక్టేషన్స్ అడిగినప్పుడు ఫ్రెషర్స్ అయితే డెఫినెట్ గా సో యూ కెన్ టెల్ యూ ఆర్ ఓపెన్ టు ద కంపెనీ స్టాండర్డ్స్ బికాస్ సో శాలరీ ఎక్స్పెక్టేషన్ కి ఫ్రెషర్ కి డెఫినెట్ గా వాళ్ళు ఒక రూల్స్ పెట్టుకుని వస్తారు. వాళ్ళు సో మీరు ఎక్కువ అడిగినంత మాత్రం ఎక్కువ ఇవ్వరు అక్కడ. సో ఆ రూల్స్ ప్రకారమే ఇస్తారు కాబట్టి అక్కడ మీ యాటిట్యూడ్ అనేది హెవీగా డిస్ప్లే చేయకుండా కంపెనీ స్టాండర్డ్స్ ప్రకారం వర్క్ చేస్తాను, నాకు శాలరీ కంటే కూడా లెర్నింగ్ ఇంపార్టెంట్ అనే మైండ్ సెట్ ని పొలైట్ గా ఎక్స్ప్రెస్ చేయడం అనేది కూడా ఇంపార్టెంట్.